హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. కొత్త సంవత్సరం కొత్త బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు, లోన్ కోసం అయితే ఎదురు చూసిన వాళ్ళైతే ముద్రా లోన్ అనేది మంచి అవకాశం అనేది కూడా చెప్పుకోవచ్చు. ముద్రా లోన్ అనేది 50,000 నుండి మనకు 10 లక్షల వరకు అనేది కూడా లోన్ అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. అసలు ఎస్బీఐ బ్యాంకుది, యూనియన్ బ్యాంకుది ముద్రా లోను ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఎన్ని నెలలు కట్టాలి, ఎన్ని సంవత్సరాలు కట్టాలి, మనకి దేని ఆధారంగా మనకైతే ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సిబిల్ స్కోర్ ఉండాలా, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, ఆన్లైన్ గురించి మన ఛానల్ చేసి పెట్టడం జరుగుతుంది. మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం అయితే ఉంటుంది. మనం ముందుగా చూసుకున్నట్టయితే లోన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి, అప్డేటెడ్ ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో, పాన్ కార్డులో నేమ్స్ అనేది కూడా కరెక్ట్ ఉండాలి. అందులో ఒకటి మనకి పాన్ ఆధార్ కూడా లింక్ అయి ఉండాలి. ఈ ఆధార్లో ఒక విధంగా నేము, పాన్ కార్డులో ఒక విధంగా నేమ్ ఉంటే అయితే ఈ ముద్ర లోన్కి అనేది ఎలిజిబిలిటీ అయితే తీసుకోరు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. కొత్త బ్యాంక్ అకౌంట్కి అయితే ఈ ముద్ర లోన్ అనేది కూడా వీళ్ళు అనేది ప్రొవైడ్ చేయరు. ఇది అనేది ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మనకు ఓల్డ్ అంటే 6 నెలలు దాటి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఉండాలండి. మీకు ఈ ఆధార్ ఉద్యమం సర్టిఫికేట్ గురించి మీకు తెలియకపోతే నన్ను వాట్సాప్ గ్రూప్లో అనేది అక్కడ జాయిన్ అయ్యి నన్ను అనేది కాంటాక్ట్ అయితే ఆధార్ ఉద్యమం ఎవరికైతే కావాలో వాళ్ళకి అకౌంట్, దానికి సంబంధించిన ఒక 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి. ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళది 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి. అలాగే మనకంటూ ఒక కొటేషన్ అనేది ఉండాలి. కొటేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ బిజినెస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అంటే ఏమేమి సామాన్లు తెచ్చుకుంటున్నారు అనేది ఒక బిల్ అయితే మీరైతే వేయించుకొని రావాలండి. ఆ బిల్లు ఆధారంగానే మీకు అనేది కొటేషన్ చూసుకొని మీకు అనేది లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎంత బిల్ అవుతుంది, ఎంత వస్తుంది అనే దాన్ని బట్టే వీళ్ళనేది కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా కూడా ఉంటుంది, చూసుకో. అలాగే మనం చూసుకున్నట్టయితే మనం కొటేషన్ అయితే ఎవరి షాప్ మీద ఎక్కడి నుంచి మనం తెస్తున్నామో వాళ్ళ అకౌంట్లకు అనేది మనకి ముద్రలోని అమౌంట్ అనేది కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయరు. అలాగే మన చేతికి అయితే క్యాష్ కూడా ఇవ్వరు. ఆ విధంగా కూడా మీరు చూసుకోవాలి. ఎవరైతే కొటేషన్ తెస్తున్నారో, ఏ షాప్ నుంచి కొటేషన్ తెస్తున్నారో వాళ్ళకి అనేది మీరు ఏమేమి సామాన్లు తీసుకున్నారో దానికి సంబంధించిన మీరు బిల్ అనేది తీస్తారుగా, వాళ్ళకి అనేది అమౌంట్ ట్రాన్స్ఫర్ అని చేస్తారు, చెక్ అని ఇస్తారు. ఆ విధంగా కూడా ఉంటుంది, ఒకటి చూసుకోండి. మీరు మనకి ఈ లోన్ అనేది కూడా సిబిల్ ఆధారంగానే ఇస్తారు. సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తున్నారు. కొంతమంది సిబిల్ కూడా లేదనేసి కొంతమంది చెప్తున్నారు. సిబిల్ లేకున్నా పర్లేదు, కానీ మీ పేరు మీద అయితే ఓవర్ డ్యూ అనేది కూడా ఉండకూడదండి. ఓవర్ డ్యూ ఉంటే మాత్రం వీళ్ళు ఈ ఓవర్ డ్యూ అంటే ఆల్రెడీ బ్యాంకు మీద ఓవర్ డ్యూ ఉంది, దీనికే అమౌంట్ కట్టలేకపోతున్నారు, దీనికి ఎలా ఇస్తామనేసి కూడా రిజెక్ట్ అయితే చేయడం అయితే కలుస్తుంది. మీకు సిబిల్ తక్కువ ఉన్నా పర్లేదు, కానీ మీ పైన అయితే ఎటువంటి ఓవర్ డ్యూ ఉండకూడదు. ఆ విధంగా చూసుకోండి. ఇక్కడైతే మనకు ఎగ్జాంపుల్ ఒక ఫామ్ అనేది మనం చూసుకున్నాం. ఈ ఫామ్లో మనకి 50,000 రూపాయల లోన్ అనేది కూడా మనకు కేటాయించడం జరుగుతుంది. ఆ 50,000కి మనకి 8,228 రూపాయలు అనేది కూడా ఇంట్రెస్ట్ అనేది ఛార్జెస్ ఉంటుంది. దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ అనేసి మనకి ఆ స్టాంప్ సంబంధించిన డాక్యుమెంట్ ఛార్జెస్ ఇవనేది తీసుకొని మనకు 1,321 రూపాయలు అయితే ఛార్జ్ అయితే కట్టు కావడం జరుగుతుంది. ఆ విధంగా చూడండి, 8,300 మనకి ఏమో ఇంట్రెస్ట్ పడుతుంది, 1,321 రూపాయలు మనకు ఛార్జ్ పడుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ ఛార్జ్, నెక్స్ట్ అదర్ ఫీజు ఛార్జెస్ కూడా ఇక్కడైతే ఏం తీసుకోవట్లేరు. మనకి నెట్ అమౌంట్ వచ్చేసి అయితే మనకి అన్ని కట్టుగాగా 48,829 రూపాయలు. అంటే ఇక్కడ 8,300 కట్టుగాగా, నెక్స్ట్ అలాగే 1,321 కట్టుగాగా మనకి 48,829 రూపాయలు అయితే మనకి బ్యాంకుకి అనేది కూడా, అంటే మన చేతికి అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనం టోటల్ కట్టవలసిన అమౌంట్ 59,500 వేసుకుంటే 1 రూపాయి తక్కువ, 59,500 రూపాయలు అయితే మనం బ్యాంకుకి అయితే రీపేమెంట్ చేయాలి. మనకైతే ఈ 48,829 రూపాయలు అనేది మీరు ఎవరిపైన కొటేషన్ తెస్తారో వాళ్ళకైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, మీ చేతికైతే ఇవ్వరు. ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ ఇంట్రెస్ట్ అంటే కొన్ని బ్యాంకులకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులకు తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంత బ్యాంకులకు ఎక్కువ ఉంటుంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల గురించి అయితే నేను చెప్పట్లేను. ఇక్కడ యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు వీళ్ళైతే 100% లోన్ అనేది కూడా ఇస్తున్నారు. ఎవరైతే మీరు దగ్గర పట్ల ఉన్నదో యూనియన్ బ్యాంక్ కానీ, ఎస్బీఐ బ్యాంక్ కానీ అక్కడికి అనేది వెళ్ళేసి మీరు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేది తీసుకొని మేనేజర్ కన్సల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు 100% లోన్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ 36 నెలలకి మనం ఈఎంఐ అనేది పెట్టుకుంటే మాత్రం మనకి నెలకు వచ్చేసి 1,621 రూపాయలు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నెలకు ఒక 1,621 రూపాయలు అయితే కట్టుకుంటే మనకు అనేది 36 నెలల అనేది తీరిపోతుంది. మీరు లేట్ చేసే కొద్దీ ఒక నెల తప్పించారనుకో, 4 నుంచి 500 రూపాయల ఫైన్ అనేది పడుతుంది, దానికి సంబంధించిన ఛార్జెస్ పడుతుంది. మీరు కరెక్ట్గా కట్టుకుంటే మాత్రం మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరంలో ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం అనేసి కూడా ఇది చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకోవాలంటే ఆల్రెడీ చెప్పాను, నేను ఇక్కడ కూడా యూనియన్ బ్యాంక్కి సంబంధించి చెప్తున్నాను. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి,
ఉండాలి. దానికి 6 నెలలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. 6 నెలలు దాటి ఉండాలి. దానికి సంబంధించిన మనకు మైక్రో ఇంటర్మీడియట్ అంటే ఆధార్ ఉద్యమం సర్టిఫికేట్ కూడా ఉండాలి. వీళ్ళనేది ఆధార్ ఉద్యమం సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఎవరికైనా కావాలంటే నన్ను అనేది వాట్సాప్‌లో కాంటాక్ట్ కండి. అక్కడి నుంచి అనేది నేను అప్లై చేస్తాను. దాని విధంగా కూడా ఉంటుంది. అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇవనేది డీటెయిల్స్ తీసుకొని మనం ఈ 50,000కి అప్లై చేసుకుంటే మంచి సిబిల్ స్కోర్ ఉంటే మాత్రం 50,000 నుంచి మనం ఎంతైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ అని చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇదనేది షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది.